శ్రీమాత్రే నమః. బ్రహ్మవాక్కు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఋగ్వేద కాలంలో కప్పలు కూడా దేవతలే. ఋగ్వేదాచార్యులకు ప్రపంచంలో దైవము కానిది ఏదీ లేదు, జగత్తంతా దేవతామయం, ప్రతిదీ దేవతే. అనేకమైన సాధన విషయాలను, భావనలను సైతము దేవతలుగా భావించి సూక్తాలలో కీర్తించారు. అందులో కప్పల సూక్తం ఒకటి. ఋతువులలో వర్ష ఋతువు అతి ప్రధానమైనది. వర్షాలు కురవకపోతే పంటలు పండవు, తత్ఫలితంగా కరువు కాటకాలు ఏర్పడి అరాచకాలు జరుగుతాయి. వర్షాలు కురవగానే సరస్సులు, నదులు, చెరువులు, కుంటలు అన్నీ కూడా నిండిపోయి ఆ నీటిని ఉపయోగించి రైతులు పంటలు పండిస్తారు. సరి అయిన సమయంలో వర్షాలు కురవకపోతే ఈనాటికి గ్రామీణులందరూ వానల్లు కురవాలి వానదేవుడా, వరిచేలు పండాలి వానదేవుడా అంటూ పాడుతూ కప్పలను ఊరేగింపుగా కావడిలో మోస్తూ బాజా భజంత్రీలతో ఊరంతా తిరుగుతూ వర్ణదేవుణ్ణి వేడుకుంటూ కప్పలకు పెళ్లి చేస్తారు. ఆకాశము నల్లని మబ్బులు నిండి జలజలా వర్షం కురవగాని చెరువులన్నీ నిండి అప్పటి వరకు ఎక్కడో దాక్కున్న కప్పలన్నీ బయటికి వచ్చి బెకబెక అంటూ బృందనాదం చేస్తాయి. ఆ మనోహరమైన సమిష్టి గానం వినగానే రైతు గుండెల్లో ధైర్యం నిండుతుంది. వ్యవసాయ పనులు చకచకా చేస్తారు. చక్కని దిగుబడొచ్చి రైతు గాదెలు నిండుతాయి. ఈ విషయాన్ని ఋగ్వేదాచార్యులు గొప్ప సూక్తంలో వివరించారు. మేఘఘోషతో రైతుల జీవితాలు నిండుతాయి. అందుకే ఋగ్వేద కాలంలో కప్పను దేవతగా పూజించారు. అది గుర్తించిన ఈనాటి ప్రజలు కూడా కప్పల పెళ్లి చేసి వర్ణదేవుణ్ణి ఆహ్వానిస్తూ చక్కని పంటలు పండించి దేశానికి అన్నం పెడుతున్నారు. ధన్యవాదాలు.